హలో నేను మిస్ రావు. ఇక్కడ మనకు కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు. ఇద్దరు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఒక ఆయనేమో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళిద్దరు యొక్క పరిపాలనని బేరీజు వేస్తూ ఆర్కే తన వీకెండ్లో ఒక అద్భుతమైనటువంటి కంపారిజన్ని పొందుపరిచారు. ఏంటంటే ఏమాత్రం తడబాటు లేకుండా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు డే 1 నుంచే తాను అనుకున్నటువంటి బ్లూ ప్రింట్ని అమలు చేశారు అనేది ఒక పాయింట్ని మెన్షన్ చేశారు. అదే చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయన 2024 నుంచి ఇప్పటి వరకు కూడా తడబడుతూ వస్తూ ఉన్నారు పరిపాలనలో. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏమాత్రం తడబాటు లేకుండా తాడేపల్లి హౌస్ నుంచి బయటకు అడుగు పెట్టకుండా పరిపాలన సాగించాడు అనేటువంటి అంశాన్ని పొందుపరుస్తూ తన బ్లూ ప్రింట్ ఏంటి అనే దాన్ని కూడా ఆర్కే బయటికి తీశారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే 2019లో ముఖ్యమంత్రి కాగానే అందరూ ఏమనుకున్నారంటే అనుభవం లేనటువంటి నాయకుడు, పైగా తొలిసారి ముఖ్యమంత్రి, పరిపాలన మీద పట్టు ఉండదు అతనికి, ఎంతో కాలం పరిపాలన చేయడు అతను పరిపాలన తడబాటు ఉంటుంది అని అనుకున్నారు. కానీ ఎక్కడా కూడా తొణకకుండా, బెనకకుండా, వెనకడుగు వేయకుండా ప్రతి స్టెప్ వేసుకుంటూ వెళ్ళారు. 100 రోజుల్లో అద్భుతమైనటువంటి ముఖ్యమంత్రి అని చెప్పి నేను అనిపించుకుంటానని చెప్పి ఆ రోజులో ఆయన చెప్పినటువంటి మాట. గతంలో ఎప్పుడు లేని విధంగా ఆయన డిప్యూటీ సీఎంలను కూడా నియమించారు. సామాజిక న్యాయం నేనే చేస్తాను, సామాజిక న్యాయాన్ని తన తప్ప ఎవరు చేయలేరు అన్నట్టు ఒక ఫోకస్ ఇచ్చేశారు. నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని అంటూ ప్రతి వేదిక మీద వినిపిస్తూ తాను అనుకున్నటువంటి, తాను రచించుకున్నటువంటి బ్లూ ప్రింట్ని చాలా చాకచక్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశారనేది ఆర్కే గారు తన వీకెండ్లో పొందుపరిచారు. ఏంటి ఆ బ్లూ ప్రింట్, ఎక్కడ తయారైంది అనేది కూడా మెన్షన్ చేశారు. జైల్లో దాదాపుగా 1.5 సంవత్సరం అంటే 16 నెలలు సుమారుగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కిట్పోకో కేసుల్లో. ఈ 16 నెలలు జైలు మేట్ ఎవరంటే విజయసాయి రెడ్డి గారు. మరి ఈ 16 నెలలు వాళ్ళు ఏం చేశారు అనే దాని మీద ఆర్కే గారు ఆలోచించినట్టున్నారు. అందుకే తన వీకెండ్లో పొందుపరిచారు. ఆ 16 నెలలు వీళ్ళు A1 A2 ఇద్దరు కలిసి ఒక బ్లూ ప్రింట్ని తయారు చేశారు. రాబోయేటువంటి రోజుల్లో మనం అధికారంలోకి వస్తే ఏ విధంగా భూమి, ఆకాశం, నీళ్లు వీటన్నిటిని ఏ విధంగా మనం దోచుకోవచ్చు అనే దాని మీద ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకున్నారు. దాన్ని ముఖ్యమంత్రి కాగానే అమలు చేశారు అనేది ఆయన పొందుపరిచినటువంటి అంశం. పంచభూతాలను వదలకుండా డే 1 నుంచే ఏ విధంగా అమలు చేసి తన ఆలోచనల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని లూటీ చేయాలి అనే దాని మీద పక్కా బ్లూ ప్రింట్ని జైల్లో రచించుకున్నారనేది ఆర్కే గారు నమ్ముతూ తన వీకెండ్లో పొందుపరిచారు. దాని ప్రకారం డే 1 నుంచే ముందుగా అనుకున్నటువంటి అధికారులని తీసుకొచ్చారు ఇతర ప్రాంతాల నుంచి. మీరు గమనిస్తే మైనింగ్కి వచ్చినటువంటి వెంకటరామరెడ్డి కానీ, మైనింగ్ ఎండీగా వచ్చినటువంటి వెంకటరామరెడ్డి కానీ, లేదు ఆంధ్రప్రదేశ్ బోరేజెస్ కార్పొరేషన్ ఎండీగా వచ్చినటువంటి వాసుదేవ రెడ్డి కానీ, వీళ్ళందరూ ఈవోగా వచ్చినటువంటి ధర్మారెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా ఆల్ ఆఫ్ సడన్గా ఒక్కసారిగా వచ్చేసారు. ఎక్కడ తొనికసలాడి కానీ లేదంటే తొందరపాటు కానీ ఎక్కడ కనిపించలేదు. చాలా స్టాండర్డ్గా, నింపాదిగా అపాయింట్మెంట్స్ డే 1 నుంచే జరిగినాయి. మీకు ఎక్కడ దాకా ఎందుకు అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి గారు పొన్నవాళ్ళు ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి 7వ రోజునే అపాయింట్ చేశారని చెప్పి షర్మిలా గారు చెప్తున్నారు కదా. ఎందుకు అపాయింట్ చేశారనే విషయాన్ని కూడా చెప్పారు షర్మిలా గారు, గుర్తు చేశారు. ఎందుకు? రాజశేఖర రెడ్డి గారు పెన్ షార్ట్ షీట్లో పెట్టించినందుకు ఈ పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి గారికి ఏఏజే పోస్ట్ ఇచ్చారని చెప్పి షర్మిలా గారే చెప్పారు. ఆవిడే చెప్పిన తర్వాత మనం ఈయన జగన్మోహన్ రెడ్డి గారి బ్లూ ప్రింట్ గురించి ప్రస్తావించాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఆర్కే గారు తన రాజకీయ విశ్లేషణలో సీనియర్ జర్నలిస్ట్గా
జగన్మోహన్ రెడ్డి గారి జైలు జీవితం ఏ విధంగా గడిచి ఉంటుంది అని చెప్పి ఊహించుకొని ఆ 16 నెలల పాటు ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకున్నారు వీళ్ళు. ఆ బ్లూ ప్రింట్ ప్రకారమే ఓదార్పు యాత్ర కానీ ఆ తర్వాత జరిగినటువంటి పాదయాత్ర కానీ ఇవన్నీ జరిగాయి అని చెప్పేసి ఆయన మెన్షన్ చేశారు. ప్రజల సెంటిమెంట్ మీద ఏ విధంగా రైడింగ్ చేయాలి, భావోద్వేగాల నడుమ ఏ విధంగా ఓట్లు రాబట్టాలి, వీటన్నిటికి సంబంధించి వాళ్ళు ప్లాన్ చేసుకొని ప్రశాంత్ కిషోర్ని 2019 ఎన్నికల్లో ప్రవేశపెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని భావోద్వేగాలకు గురి చేసి కులాన్ని రేకెత్తించి మతాన్ని చొప్పించి ఒక్క ఛాన్స్ అంటూ ముఖ్యమంత్రిగా అవకాశం తీసుకున్నారు. ఆ తర్వాత జైల్లో రచించినటువంటి బ్లూ ప్రింట్ని డే 1 నుంచి అమలు చేశారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ని లూటీ చేశారు అనేటువంటి విషయాన్ని ఆయన తన వీకెండ్లో పొందుపరిచారు. ఆ బ్లూ ప్రింట్లో పొందుపరిచినటువంటి అదే లిక్కర్ స్కామ్ అని చెప్పి చెప్తున్నారు. దాని ప్రకారమే వాసుదేవ్ రెడ్డిని తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది. రజత్ భార్గవ్ లాంటి ఒక సీనియర్ ఐఏఎస్ ఆయన్ను కూడా ఈ లిక్కర్ స్కామ్లో షేర్ హోల్డర్గా అవినీతికి సంబంధించినటువంటి కమిషన్ పంచుకునేటువంటి సీనియర్ ఐఏఎస్గా చేశారు. సీనియర్ ఐఏఎస్ల దగ్గర నుంచి కంప్యూటర్ ఆపరేటర్ దాకా షేర్లు ఇచ్చుకుంటూ వచ్చారు. ఆ స్థాయిలో ఎక్కడా కూడా తొనకుండా బెనక్కుండా బ్లూ ప్రింట్ని అమలు చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు దోచేశారు అని చెప్పి ఆర్కే తన వీకెండ్లో పొందుపరచడం జరిగింది. అంటే పరిపాలనలో తొట్టుబాటు కానీ లేదంటే తప్పటడుగు వేయటాన్ని కానీ లేకుండా ముందేమో పేద ప్రజలను చూపిస్తూ సామాజిక న్యాయాన్ని చూపిస్తూ వెనకేమో పంచభూతాలను ఏ విధంగా దూసుకోవాలి, వేల కోట్ల రూపాయలు ఏ విధంగా దూసుకోవాలి, వీటిని ఏ విధంగా సూట్ కేసు కంపెనీల ద్వారా హవాలాకి మలచాలి, ఇవన్నీ కూడా ముందుగానే వాళ్ళు ఒక పథకం ప్రకారం రచన చేసినటువంటి కార్యక్రమం కింద ఆర్కే తన వీకెండ్లో పొందుపరిచారు. ఈ మొత్తం బయట రావాలంటే రాజ్ కసిరెడ్డి, విజయసాయి రెడ్డి ఇద్దరు నోరు విప్పాలి అంటున్నారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి దాంట్లో నిందితుడిగా ఉన్నారు లిక్కర్ స్కామ్లో. కాకపోతే ఆయన అప్రూవర్గా మారుతారు, అప్రూవర్గా మారితే కనుక ఖచ్చితంగా మొత్తం వివరాలు బయటకు వస్తాయని చెప్పేసి ఆర్కే గారు చెప్తున్నారు. మరి అప్రూవర్గా మారే అవకాశం ఉందా విజయసాయి రెడ్డి గారు అని అంటే, అవసరమైనప్పుడు లిక్కర్ స్కామ్ మొత్తం వివరాలు నేను బయట పెడతా, ఎవరికి భయపడను అని చెప్పి ఆయన అంటున్నారు. అంటే అప్రూవర్గా మారుతారా? అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన తడబడుతున్నారనేటువంటి విషయాన్ని కూడా మెన్షన్ చేశారు ఆర్కే గారు. 4వ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ అవినీతి పనుల మీద, అక్రమాలు చేసేటువంటి వాళ్ళ మీద సరైనటువంటి విధంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారనే విషయాన్ని కూడా ఆయన పొందుపరిచారు. అంటే చంద్రబాబు నాయుడు గారు జైల్లో 53 రోజులు ఉన్నారు. ఆయనేమో రాష్ట్ర అభివృద్ధి దిశగా ఎలా తీసుకెళ్ళాలి, ఒకవేళ ముఖ్యమంత్రిగా మళ్ళీ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి పదవి ఇస్తే రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1గా ఎలా నిలపాలి, ప్రపంచంలో నెంబర్ 1గా ఎలా నిలపాలి, అమరావతి నిర్మాణం ఎలా చేయాలి, పోలవరం ఎలా పూర్తి చేయాలి, విశాఖ రైల్వే జోన్ ఎలా తీసుకురావాలి, హార్డ్వేర్ హబ్గా ఎలా తయారు చేయాలి, ఏ ప్రాంతాన్ని సాఫ్ట్వేర్ హబ్గా ఎలా తయారు చేయాలి, ఇవన్నీ గురించి ఆలోచించుకుంటూ జైలు జీవితాన్ని 53 రోజులు ఆయన గడిపారు చంద్రబాబు నాయుడు గారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలల పాటు బ్లూ ప్రింట్ రచించుకొని ఏ విధంగా రాష్ట్రాన్ని లూటీ చేయాలి అనే దాని మీద ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకుని దాన్ని డే 1 నుంచి 2019 నుంచి 2024 వరకు అమలు చేశారు అనేది ఆర్కే గారు తన వీకెండ్లో పొందుపరిచారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి ఉన్నటువంటి ఆలోచన తీరుని ఆయన విశ్లేషించడం జరిగింది. మరి వాళ్ళిద్దరు ఆలోచనలు ఆర్కే గారు చెప్పిన విధంగా ఉన్నాయా లేదంటే భిన్నంగా ఉన్నాయా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.